హే గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. రీసెంట్లీ రూసో బ్రదర్స్ అయితే మనకి అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ ప్రాజెక్ట్స్ అయితే అనౌన్స్ చేసిన విషయం మీద తెలిసిందే. ఆ రెండు ప్రాజెక్ట్స్ కూడా మెయిన్ విధంగా డాక్టర్ డూమ్ క్యారెక్టర్ అయితే ఉండిపోతుంది. అండ్ డాక్టర్ డూమ్ క్యారెక్టర్లో మనకి ఆర్డీజే అయితే ప్లే చేయబోతున్న విషయం కూడా మీ అందరికి తెలిసిందే. అయితే మనకి ఈ ఆర్డీజే ప్లే చేస్తున్న డాక్టర్ డూమ్ క్యారెక్టర్ అనేది మనకి కొన్ని మూవీస్ అయితే అపియరెన్స్ అయితే ఇవ్వబోతున్నాయి. అండ్ అది కూడా మనకి ఈ యొక్క డూమ్స్డే ప్రాజెక్ట్ రాకముందే అయితే చూపించబోతున్నారు. అండ్ డూమ్స్డే తర్వాత అయితే సీక్రెట్ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇప్పుడు నేను చెప్పే ఈ మూవీస్ని కూడా కరెక్ట్గా మార్వెల్ యూజ్ చేసుకుంటే ఒక రేంజ్గా అయితే వెళ్తాయి. అండ్ డాక్టర్ డూమ్ అపియరెన్స్ అయితే ఉండబోతుంది. డైరెక్ట్గా మనకైతే మల్టీవర్స్ ప్రాజెక్ట్ అయిన డూమ్స్డే ప్రాజెక్ట్కి అయితే కనెక్ట్ చేయబోతున్నారు అన్ని ప్రాజెక్ట్స్ని కూడా. సో ఫర్దర్ అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి శాంగ్జీ 2. ఈ ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతానికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు మార్వెల్ వాళ్ళకి. అయితే ఎందుకన్నది కూడా నేను క్లియర్గా అయితే చెప్తాను. ఈ మూవీలో యాక్చువల్లీ క్యాంగ్ క్యారెక్టర్ అయితే కనబడాలి. యాక్చువల్లీ క్యాంగ్ తర్వాత మనకి ఒక డాక్టర్ డూమ్ అపియరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఈ క్యాంగ్ క్యారెక్టర్ వల్ల టోటలీ స్క్రిప్ట్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. క్యారెక్టర్లో ప్లే చేయాల్సిన జొనాథన్ స్పైనర్ మీద కేసు పడడం లేదంటే పెద్ద రచ్చ అవడం వల్ల మార్వెల్ వాళ్ళు అయితే ఆ క్యారెక్టర్ని అయితే డిలీట్ చేస్తారు. అయితే మనకి యాక్చువల్లీ ఒకవేళ ఆ క్యారెక్టర్ ఉంటే ఈ మూవీలో అయితే స్పెసిఫిక్గా అయితే ఉండేయాల్సింది. అండ్ మూవీ కూడా ఖచ్చితంగా తీసేవాళ్ళు. ఆ యొక్క అరౌండ్ అయితే ఉండేది స్టోరీ. బట్ ఆ క్యాంగ్ క్యారెక్టర్ని తీసేయడం వల్ల ఈ స్టోరీ కొంచెం డిలే చేస్తారు. బట్ ఎనీవే క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. జొనాథన్ స్పైనర్ ఉన్నా లేకపోయినా సరే అనవసరం మార్వెల్ వాళ్ళకి. యాక్చువల్లీ ఈ మూవీలో మనకి అయితే ఖచ్చితంగా అపియరెన్స్ అయితే ఉంటుంది డాక్టర్ డూమ్. ఎందుకంటే ఈ మూవీతో లింకప్ చేయబోతున్నారు కాబట్టి మల్టీవర్స్ ప్రాజెక్ట్కి. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్లో డాక్టర్ డూమ్ క్యారెక్టర్ అపియరెన్స్ అయితే ఉంటుంది. మేబీ శాంగ్జీతో ఈ మూవీలో అయితే ఫైట్ అయితే చేయడు. మేబీ నెక్స్ట్ మూవీస్లో అయితే చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి, లైక్ డైరెక్ట్గా డూమ్స్డే ప్రాజెక్ట్కి సంబంధించి. ఒకవేళ స్టోరీ ఈ 10 రింగ్స్ మీద తిరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లైక్ డాక్టర్ డూమ్ క్యారెక్టర్ వచ్చి 10 రింగ్స్ తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నాయి శాంగ్జీ దగ్గర నుంచి. సో అలా కనెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫెంటాస్టిక్ 4. ఈ ప్రస్తుతానికి అయితే ఈ ప్రాజెక్ట్ అయితే డెవలపింగ్ స్టేజ్లో ఉంది. అండ్ షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ సగం వరకు అయితే షూటింగ్ అయిపోవచ్చింది కూడా. అండ్ త్వరలో అయితే మనకి అయితే రాబోతుంది. ఐ థింక్ డేట్ తప్పు కరెక్టో నాకు తెలియదు, ఏమనుకోమాకండి. జూలై 14th అనుకుంటా రిలీజ్ అయ్యేది. ఈ మూవీలో కూడా మనకి డాక్టర్ డూమ్ క్యారెక్టర్ అయితే ఉండబోతుంది. ఇది ఆల్రెడీ తెలిసిన విషయమే. లైక్ ఎలా అంటే ఈ డాక్టర్ డూమ్ క్యారెక్టర్ అనేది మనకి చూసినట్టయితే ఫెంటాస్టిక్ 4 టీమ్తోనే చాలా అంటే చాలాసార్లు ఫైట్ చేశాడు కామిక్స్లో. ఇక చూసుకుంటే మార్వెల్ వాళ్ళకి కూడా ఇది ఒక పాయింట్ దొరికిద్ది. కామిక్స్లో చూపించినట్టుగానే మనకి యాక్యురేట్గా ఈ ఫెంటాస్టిక్ 4 టీమ్ చూపిస్తే కనుక ఇక మూవీస్లో మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉండదు. డాక్టర్ డూమ్ క్యారెక్టర్ కూడా ఇక ఈజీగా చూపించవచ్చు, ఎక్కువసేపు కూడా చూపించవచ్చు ఫెంటాస్టిక్ 4 టీమ్ మీద. సో ప్రస్తుతానికైతే ఈ మూవీ అయితే ఫస్ట్ రాబోతుంది కాబట్టి సో వెయిట్ అండ్ సీ ఏం చేస్తారు. థర్డ్ మూవీ వచ్చేసి డాక్టర్ స్ట్రేంజ్ 3. ఈ ప్రాజెక్ట్ మీద అయితే నేను కొంచెం ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా. మల్టీవర్స్ని క్లియర్లీ అయితే చూపించవచ్చు. ఈ మూవీకి ప్రీవియస్గా వచ్చిన మల్టీవర్స్ ఆఫ్ ది మ్యాడ్నెస్ మూవీ అయితే ఇంకా క్లియర్గా చూపించారు. బట్ ఆ మూవీ అయితే ఫ్లాప్ అయిపోయింది బికాస్ ఆఫ్ మరీ R-rated ఉంది. యాక్చువల్లీ ఇంకా క్రూయల్గా తీశారంట, బట్ మనకి ఇంకా షూటింగ్స్ అవన్నీ కూడా తీశారు కాబట్టి ఇంకా బెటర్ అయింది. ఈ ప్రాజెక్ట్లో అయితే మనకి డాక్టర్ డూమ్ క్యారెక్టర్ అపియరెన్స్ అయితే పక్కా అంటే పక్కా ఉంటుంది. మేబీ డాక్టర్ డూమ్తో అయితే డాక్టర్ స్ట్రేంజ్ ఫైట్ చేయకపోవచ్చు. బట్ ఆ మల్టీవర్స్ ప్రాజెక్ట్ని క్లియర్లీ అయితే చూపించవచ్చు. లైక్ ఏ యూనివర్స్ నుంచి డాక్టర్ డూమ్ వస్తున్నాడు అండ్ ఎలాంటి ట్రబుల్ ఇవ్వబోతున్నారు అనేది డాక్టర్ స్ట్రేంజ్ 3 పార్ట్ మనం చూడొచ్చు ఈజీగా. మార్వెల్ అయితే అనౌన్స్ చేశారు, బట్ ఇంకా షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ప్రస్తుతానికి అయితే ఫెంటాస్టిక్ 4 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఈ ప్రాజెక్ట్స్ తర్వాత అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎంత కూడా మల్టీవర్స్ ప్రాజెక్ట్ ఇంకా చాలా క్లియర్గా చూపిస్తారు అనుకుంటున్నా. ఈ ప్రాజెక్ట్లో అయితే మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. చూసుకుంటే స్పైడర్-మ్యాన్ 4. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఒక థియరీ అయితే ఉంది. అండ్ ప్రీవియస్లీ అయితే ఆ థియరీని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఈ యొక్క నో వే హోమ్ మూవీ ఎప్పుడైతే వచ్చిందో 2021లో అది కూడా మనకి మల్టీవర్స్ కాన్సెప్ట్ తీసుకొని దాని తర్వాత మూవీ కూడా మల్టీవర్స్లో ఉండిద్ది అనుకున్నారు. బట్ తర్వాత గ్రౌండ్ లెవెల్లో అయితే ఉండబోతుందని మార్వెల్ వాళ్ళు చెప్పారు అఫీషియల్లీ. బట్ తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ అనేది మల్టీవర్స్కి టచ్ అవ్వబోతుందని అయితే అన్నారు. మరి ఎందుకనే గ్రౌండ్ లెవెల్లో ఉండబోతుందని చెప్పి వాళ్ళు గెస్ట్ చేసి మార్వెల్ వాళ్ళు అనౌన్స్ చేశారో వాళ్ళకే తెలియాలి. బట్ మంచి పని చేశారు ఈ ప్రాజెక్ట్ని కూడా మల్టీవర్స్ ప్రాజెక్ట్ని తీసుకురావడానికి. ఎందుకంటే నో వే హోమ్ మూవీ అనేది మల్టీవర్స్ ప్రాజెక్ట్. మరి ఆ మూవీకి సీక్వెల్గా రాబోతుంది కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ గ్రౌండ్ లెవెల్లో ఉంటే ఏం బాగుంటుంది, మల్టీవర్స్ ప్రాజెక్ట్గా టచ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ ప్రాజెక్ట్ కూడా మనకి మల్టీవర్స్లో ఉండబోతుంది. అండ్ డాక్టర్ డూమ్ క్యారెక్టర్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాడు ఫర్ ద ఫస్ట్ టైం ఈ కిడ్. సో ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తాడు స్పైడర్-మ్యాన్ అండ్ ఈ యొక్క మల్టీవర్స్ ప్రాజెక్ట్ని ఎలా చూపిస్తారన్నది చూడాలి.
స్పైడర్-మ్యాన్ 4 ప్రాజెక్ట్లో చూసుకుంటే వెనమ్ క్యారెక్టర్ అయితే కూడా ఉండబోతుంది. నేనైతే ఇదేం చెప్పట్లేదు. అఫీషియల్లీ మార్వెల్ వాళ్ళే అయితే చూపించారు. నో వే హోమ్ ఎండ్ క్రెడిట్ సీన్స్ లో మీరు చూసుకున్నట్టయితే వెనమ్ క్యారెక్టర్ అయితే అఫీషియల్లీ అయితే చూపించారు. వెనమ్ స్పైడర్-మ్యాన్ కోసం ఎత్తుక్కుంటున్నట్టుగా అయితే చూపించారు. సో ఇదే ఒక టార్గెట్ చేసుకొని మేబీ చూపించే ఛాన్స్ అయితే ఉన్నాయి. డాక్టర్ డూమ్ క్యారెక్టర్ అపిరెన్స్ కూడా ఈ మూవీ పక్కా ఉంటుంది. ఫైనల్ ప్రాజెక్ట్ వచ్చేస్తే థోర్ 5. యాక్చువల్లీ మీకు డౌట్ రావచ్చు అసలు ఈ థోర్ 5 ప్రాజెక్ట్ అనేది ఎలా లింక్ అయ్యిద్ది అనేసి. యాక్చువల్లీ నా దగ్గర ఒక థియరీ ఉంది. యాక్చువల్లీ థోర్ 5 ప్రాజెక్ట్ని యూజ్ చేసుకుంటే కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్లీ మార్వెల్ వాళ్ళకి లైక్ ఈ ప్రాజెక్ట్లో ఎలాగైనా డాక్టర్ డూమ్ ఇంట్రడ్యూస్ చేయడానికి అండ్ ఆల్సో మనకి యంగ్ అవెంజర్స్ని కానీ లేదంటే మన అవెంజర్స్ని కానీ రిటర్న్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి థోర్ వల్ల. లైక్ మీకు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇన్ఫినిటీ వార్లో మనకి ఎలా అయితే మళ్ళీ క్యాప్టెన్ అమెరికా రిటర్న్ వచ్చి అందరినీ తీసుకువస్తాడో ఇన్ఫినిటీ వార్లోకి, సో ఇలానే మనకి థోర్ని కూడా తీసుకొచ్చి థోరే మొత్తం అందరినీ అవెంజర్స్ని ఫామ్ చేయడం అనేది చూపే ఛాన్స్ అయితే ఉంది. ఇదే నిజమైతే ఇంకా బెనిఫిట్ అవుతుంది మార్వెల్ వాళ్ళకి. అండ్ ఆల్సో డాక్టర్ డూమ్ చూపించడానికి కూడా చాలా ఈజీ అవుతుంది. అండ్ వీళ్ళిద్దరు కూడా కామిక్స్లో చూసుకుంటే చాలా అంటే చాలాసార్లు పోటీ పడ్డారు. అండ్ కామిక్స్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అయ్యింది ఫైట్స్లో వీళ్ళిద్దరికి సంబంధించి. మరి లైవ్ యాక్షన్లో వీళ్ళిద్దరు ఫైట్ ఎలా ఉండబోతుంది అనేది మూవీలోనే చూడాలి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఈ ఇద్దరిలో పోటీ పడితే ఎవరు గెలుస్తారు అనేది ఒక వీడియో చేద్దాం త్వరలోనే. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్ అయితే థోర్ వర్సెస్ డూమ్ అని అయితే కామెంట్ చేయండి. 5 మెంబర్స్ కామెంట్ చేస్తే ఖచ్చితంగా వీడియో అయితే చేద్దాం.